హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే అసలు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఎంబీబీఎస్కి ఏంటి, బీడీఎస్కి ఏంటి, ఆయుష్ ఏంటి, వీటన్నిటికీ మేనేజ్మెంట్ కోటా ప్యారల్గా వస్తుందా ఏంటి, అసలు వీటి సంగతి ఏంటి అనేది క్లియర్ కట్ మాట్లాడదామండి. సో మేము అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో మేము మా టీమ్కి అసలు యాక్చువల్గా స్టూడెంట్స్ నీడ్ ఏముందో చెక్ చేయమని చెప్పి ఇంకొక వేరే యూట్యూబ్ ఛానల్స్ దగ్గర మేము కమెంట్స్ని చెక్ చేసినప్పుడు ఇక్కడ మెయిన్గా మేము ఫైండ్ అవుట్ చేసినాం అనమాట. చాలా చాలా బేసిక్ ఇన్ఫో కూడా కొంతమందికి తెలియదు, అది ఎవరు కూడా చెప్పరు, ఈ కమెంట్స్కి కూడా రిప్లై లేవన్నమాట. ఫస్ట్ మా టీం అయితే మాకు ఈ కమెంట్ అయితే పాస్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 3 days టైం ఉందండి, మాకు కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి కట్ ఆఫ్ తెలీదు, అందరు ఎంబీబీఎస్ గురించి చెప్తున్నారు, బీడీఎస్ గురించి చెప్పట్లేదు, చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాము, ప్లీజ్ హెల్ప్ చేయండి అని. కానీ చాలామంది చాలా రిక్వెస్ట్ పరంగా ఎన్నెన్నో కమెంట్స్ చూసారండి, ఇంకా మేము పెట్టలేదు అవన్నీ. సో వీటన్నిటిని మేము షఫుల్ చేసి దేనికి ఇలా పెట్టారు అనేది షఫుల్ చేసి ఇక్కడ పేస్ట్ చేసాము. చూడొచ్చు బీడీఎస్ కట్ ఆఫ్ గురించి, కానీ రిజిస్ట్రేషన్ గురించి తెలియదు అంటే సైమిల్టేనియస్గా జరుగుతుందా, బీడీఎస్కి ఎంబీబీఎస్కి సపరేట్ ఆయుష్కి మనము అప్లై చేసుకోవాలంటే ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేదంటే దానికి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుందా, అసలు ఏంటి, నెక్స్ట్ ఇంకేంటి, వెబ్ ఆప్షన్స్లో ఎలా పెట్టాలి, మెరిట్ లిస్ట్లో ఇక్కడ చూడొచ్చు, మెరిట్ లిస్ట్లో మన నేమ్ రాకపోతే ఏం చేయాలి, కాలేజ్లో ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలా లేదా, ప్రయారిటీ ఏంటి, డిస్టెన్షన్ చేసుకోవాలా. సో ఇలాంటి బేసిక్ డౌట్స్ చాలా చాలా ఉంటాయి అనమాట. అందుకనే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని ఒక స్టార్ట్ చేశారనమాట. సో మీ ఎవరైనా అందరూ మెంటర్షిప్ తీసుకోగలరనే తీసుకోలేరండి, ఉంటారు చాలామంది మెంటర్షిప్ తీసుకోలేని స్థాయిలో కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం మేము వీడియో అయితే చేస్తాను అనమాట. స్టార్టింగ్ నుంచి వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ కట్గా అయిపోతాయి అనమాట. నేను ఓవరాల్గా ఇన్ డీటెయిల్గా అయితే నేను మాట్లాడతాను ఈ వీడియోలో. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుంది, అసలు ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఏంటి అనేది. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూడొచ్చండి, మనకి 4 type ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి అనమాట నీట్కి వచ్చేసరికి. ఫస్ట్ ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్కి కన్వీనర్ కోట ఒకటి ఉంటుంది, మనకు ఆల్రెడీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైం స్టార్ట్ అయిపోయింది కదా. సో అది కన్వీనర్ కోట, కాంపిటెంట్ అథారిటీ కోట అంటే ఫ్రీ సీట్స్ అనమాట, మేనేజ్మెంట్ కోట కాకుండా ఓన్లీ ఫ్రీ సీట్సే. ఇప్పుడు ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్కి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లేదండి, ఒకటే చేసుకోవాలి, ఒకటే రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో అది ఎంబీబీఎస్కి బీడీఎస్కి కలిపి చేస్తాం, బట్ ఆయుష్కి అనేది అది సపరేటరీ అనమాట. ఈ రెండింటికి అయిపోయిన తర్వాత ఆయుష్ రిలీజ్ అవుద్ది, ఓకేనా. ఆయుష్కి సపరేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఎంబీబీఎస్ ప్లస్ బీడీఎస్కి కలిపి ఒకే రిజిస్ట్రేషన్. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కౌన్సిలింగ్లో 2 types ఉంటాయండి, కన్వీనర్ కోట ఒకటి ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ కోట, అది ఏదైనా సరే, అర్థమైందా. సో ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది కన్వీనర్ కోట, అదేంటి ఎంబీబీఎస్ ప్లస్ బీడీఎస్. ఎవరైతే రెండింటిలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళిద్దరూ దీనికైతే రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాల్సిందే. ఫ్రీ సీట్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో లైక్ కన్వీనర్ కోట, ఇద్దరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మేనేజ్మెంట్ కోటకి సపరేట్గా రిజిస్ట్రేషన్ వదులుతాడు, అది ఆల్రెడీ నిన్న వదిలేశాడు, మీరు చూడొచ్చు, నిన్న ఈవినింగ్ చేశాడు మేనేజ్మెంట్ కోటకి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, దీనికి రిజిస్ట్రేషన్ సపరేట్ కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట. కానీ ఏంటంటే కంబైన్గా జరుగుతాయి, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి కంబైన్గా జరుగుతుంది అనమాట. సో కంబైన్గా అంటే ఎలా జరుగుతుంది బ్రో అంటే, ఫస్ట్ మనకి ఎంబీబీఎస్ జరుగుతుంది, లైక్ ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ అవన్నీ వస్తాయి. వెరిఫికేషన్ వరకు మనకు అంత కామన్ అనమాట, లైక్ ఎంబీబీఎస్ బీడీఎస్కి అందరికి కలిపి వెరిఫికేషన్ వరకు మొత్తం కామన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు కామన్ మొత్తం. ఆ తర్వాత ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఎంబీబీఎస్ రిలీజ్ చేస్తాడు. వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేసి ఫేజ్ 1 అలాట్మెంట్స్ అలా అది అవుతూ ఉండగా కన్వీనర్ కోటలో మాపప్ రౌండ్స్కి వచ్చేసరికి మాపప్ రౌండ్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే మనకి బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తాడు. సో ఎవరైతే బీడీఎస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఎంబీబీఎస్కైనా అప్లై చేసుకోవచ్చు, ఇందులో దేనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే బీడీఎస్లో కొంతమంది ఇంకా ఎంబీబీఎస్ మాకు రావనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వెయిట్ చేస్తారనమాట, బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ వచ్చేంత వరకు, వచ్చాక మళ్ళీ వాటికి అప్లై చేసుకుంటారు. ఇదే ప్యారలల్గా మేనేజ్మెంట్ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ చూస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్యారలల్గా రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు అక్కడ నోటిఫికేషన్ చేసుకుని వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారు అనమాట. సో ఇవి రెండు అయిపోయిన తర్వాతే మనకి ఆయుష్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట, కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట. సో ఇది ఒక సపరేట్ రిజిస్ట్రేషన్, అది ఇదంతా పైన 2 ఎంబీబీఎస్ బీడీఎస్ అయిపోయిన తర్వాత నవంబర్లో రిలీజ్ చేస్తాడు, అప్పుడు మీకు అప్డేట్ నేను కూడా ఇస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి, ఆయుష్ వాళ్ళకి మీకు కంగారేం లేదు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది ఎలా అనుకుంటారంటే మేము ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ చేస్తేనే బీడీఎస్కి మేనేజ్మెంట్ కోటాకి అవుద్దా అంటే లేదండి, మీ ఇష్టం, మీరు ఇందులో ఏదైనా ఒకటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా అన్నైనా చేసుకోవచ్చు, అర్థమవుతుంది కదా. ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకోటి చేసుకోవాలనేది లేదు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఈ దేనికైనా అన్నిటికీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నేను ఎడ్జ్ మార్క్స్లో ఉన్నాను, నాకు మేనేజ్మెంట్ కోటా వద్దు, సో నేను ఎంబీబీఎస్కి అప్లై చేస్తాను, మా పాప వరకు చూస్తాను, సీట్ రాదు, నెక్స్ట్ బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ వస్తే పెట్టుకుంటాను, అయిపోయింది అంతే. లేదు నాకు మేనేజ్మెంట్ కోటా కూడా ఇంట్రెస్ట్ ఉందంటే ప్యారలల్గా దీనికి కూడా పెట్టుకుంటాను, మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి. మీకు ఇన్ కేస్ అదే మీ కొంతమంది ఏమంటారంటే మేము మేనేజ్మెంట్ కోటాకు చూస్తాం, మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ ఫేజ్లో మాకు సీట్ వస్తుంది, బట్ కాంపిటెంట్ కోటాలో మాకు మాపప్ రౌండ్ వరకు మేము వెయిట్ చేయాలి కదా అంటే వెయిట్ చేయండి, మీకు అక్కడ సీట్ వస్తే ప్రాబ్లం ఉండదు, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా. సో ఆయుష్కి సపరేట్ ఉంటుంది అనమాట, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. సో ఓవరాల్గా మీకు అర్థమైంది కదా, 4 రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, 2 types ఆఫ్ కౌన్సిలింగ్, కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట. రిజిస్ట్రేషన్స్ 4 ఉంటాయి అనమాట, కన్వీనర్ కోటాకి సపరేట్, మేనేజ్మెంట్ కోటాకి సపరేట్, అదే ఓకే కదా.
సో నెక్స్ట్ చూడండి టోటల్ రౌండ్స్ అనమాట. సో బాగానే ఉంది. కౌన్సిలింగ్‌లో ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే మొత్తము రౌండ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ 2 రౌండ్స్ అయితే కామన్ అనమాట. ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది కామనే. అండ్ మాపప్ రౌండ్ కామనే. సీట్స్ మిగిలిపోయినవి మాపప్ రౌండ్‌లో పెడతారు. అండ్ ఇంకా మాపప్ రౌండ్‌లో మనకి మిగిలిపోతే అవి స్ట్రే వేకెన్సీలో పెట్టి చేస్తారనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటికి మనకి గ్యాప్ ఉంటుందండి. పర్టికులర్‌గా ఫేజ్ 1 రిలీజ్ అవ్వాలి. ఫేజ్ 1 రిలీజ్ అయ్యాక రిపోర్టెడ్ లిస్ట్ ఉంటుంది, నాన్ రిపోర్టెడ్ లిస్ట్ ఉంటుంది, అలాగే ఫ్రీ ఎగ్జిట్ టైం ఉంటుంది. ఆ ఎగ్జిట్ తర్వాత మళ్ళీ ఫేజ్ 2 అలాట్మెంట్స్ వస్తే సేమ్ మళ్ళీ దీనికి ఈ మధ్యన గ్యాప్ అంతే ఉంటుందన్నమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన ఏం లేదు. మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 1 టైం రిజిస్ట్రేషన్ అనమాట. మీరు ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అట్ ద సేమ్ టైం 1 టైం మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు. అది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కొంతమంది ఏమనుకుంటారంటే మేము స్టేట్ కోటాకి ఏక్యూకి రెండింటికి చేసుకోవచ్చా లేదా ఒకదానికే చేసుకోవాలంటే మీకు అలా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. మీరు ఏక్యూ చేసుకోవచ్చు, మీరు స్టేట్ కోటాకి చేసుకోవచ్చు, అలాగే దేనికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కన్వేర్ కోటా చేసుకోవచ్చు, ఎంబీబీఎస్ బీడీఎస్కి, మేనేజ్మెంట్ కోటా చేసుకోవచ్చు, ఆయుష్కి కూడా చేసుకోవచ్చు అనమాట. అంటిల్ అన్లెస్ మీరు ఆ క్వాలిఫైయింగ్ మార్క్ ఏదైతే మనకి ఉంటుందో అది పాస్ అవుతుంది తప్ప. ఓకేనా. నెక్స్ట్ చూడొచ్చండి. కామన్గా ఏం అడుగుతున్నారంటే మెజారిటీగా మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు ఇది ఇంత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, మాకు సీట్ వస్తారా రాదా, ఇంకోటి 537 బాయ్ గవర్నమెంట్ వస్తారా రాదా, మాకు ఎస్సీ కేటగిరీ వస్తారా రాదా, 505 ఏయూ రీజన్లో ఎస్టీ కేటగిరీ వస్తారా రాదా. సో వీళ్ళన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకా మీరు అడగాల్సిన అవసరం ఉండదండి. నేను ఒక సేఫ్ స్కోర్ చెప్తాను. ఆ సేఫ్ స్కోర్కి 10-15 మార్క్స్ అటు ఇటు చూసుకోండి. ఇంకా అడగాల్సిన అవసరం లేదు. ఆ టైం కూడా అయిపోయింది. సో ఈ కట్ ఆఫ్స్ అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఇయర్కి మేము ఎక్స్పెక్టెడ్గా చెప్పింది. సో ఈ రేంజ్లో ఒక 10-15 మార్క్స్ అటు ఇట్లో మీకు ఉంటుంది అనమాట. సో దీని బేస్ మీదే ఉండండి. ఇదైతే ఉంటుందన్నమాట. సో మీరు వెళ్ళి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి మళ్ళీ అక్కడ వెయిట్ చేయడం వేస్ట్. ఇంకా టైం కూడా లేదు ఇప్పుడు. సో ఇది మెయిన్ అనమాట. సో ఒకసారి చూసుకోండి. ఓసీ వాళ్ళకి 600, 590. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూసుకొచ్చండి అసలు రూల్స్ ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటాయి కౌన్సిలింగ్ అంటే మనం ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ కనపడకుండా ఇలాగా డాక్యుమెంట్స్ పెట్టినా సరే అవి ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతాయి అనమాట. రిజెక్ట్ అయిపోయి మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంత టైం ఇస్తాం ఈవినింగ్ 4లోగా మళ్ళీ చెక్ చేసుకోండి అని. సో అందుకే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఎస్ఎంఎస్ కానీ ఆర్ఎల్స్ మెయిల్ కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. పర్టికులర్గా మీరు ఏదైనా తప్పు పెట్టినా సరే వాళ్ళు స్క్రూటినిటీ చేసే టైంలో వెరిఫికేషన్ చేసే టైంలో మీకు ఏదైనా తప్పు పెట్టినా లేదా మీ డాక్యుమెంట్స్ సరిగ్గా కనపడిపోయినా వాళ్ళు చెప్తారు. మీకు మెసేజ్ కానీ ఆర్ఎల్స్ మెయిల్లో కానీ పెడతారు. వెళ్ళి ఫస్ట్ అది చెక్ చేసుకొని విత్ ఇన్ టైంలోనే మీరు అది చేసేసుకోండి. ఓకేనా. మీ మెయిల్ని మెసేజ్ని మెయిన్గా చెక్ చేసుకుంటండి. ప్రాబ్లం ఉండదండి. ఎవరైనా మిస్టేక్ చేస్తారో దానికి తగ్గట్టుగా కూడాను ఏం చేయాలనేది కూడా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తుంటారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇన్ టైంలో వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు అది చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకొచ్చి మనకి 1 టైం వెబ్ ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్లో, రౌండ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ తెలంగాణలో ఉంటాయి అనమాట. వెబ్ ఆప్షన్స్ గురించి నేను క్లియర్ కట్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయితే ఎలా, అన్ని పాసిబిలిటీస్ నేను అక్కడ మాట్లాడతాను. నెక్స్ట్ చూసుకొచ్చండి మీరు ఏమైనా ఫేక్ పెట్టినా సరే, ఫ్రాజరీ చేసి పెట్టినా సరే అది దొరికారు అనుకోండి లాస్ట్లో మీకు అలౌట్ అయిన తర్వాత కానీ, లైక్ ఏంటంటే కొంతమంది స్పోర్ట్స్ కోటా ఫేక్ పెడుతుంటారు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫేక్ పెడుతుంటారు, ఎస్టీ కేటగిరీలో నేను ఎస్టీకి అని చెప్పేసి కొంచెం ఫేక్ పెడుతుంటారు. సో అలా పెట్టారనుకోండి ఇన్కేస్ దొరుకుతారు, మీరు ఎలాగో దొరుకుతారు వెరిఫికేషన్లో. సో మీకు ఏంటంటే సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, మీరు జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటే పోలీసు వీళ్ళు యాక్షన్స్ తీసుకోవడానికి అన్ని రైట్స్ అయితే యూనివర్సిటీకి ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మొబైల్ ఫోన్ అసలు యూస్ చేయకండి. మొబైల్ ఫోన్ వద్దు, ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్ కానీ యూస్ చేయమని గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు. సో ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూస్ చేయండి. అండ్ తెలంగాణలో ఎవరైతే ఫస్ట్ ఫేజ్ పెట్టుకోరో వెబ్ ఆప్షన్స్ ఇంకా వాళ్ళు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతారో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పర్టికులర్గా అయితే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి. ఓకేనా. ఇవి మెయిన్ రూల్స్ అనమాట మనం తెలుసుకోవాల్సినవి. నెక్స్ట్ చూడొచ్చు మనం ఏకీలో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎందుకు చేయకూడదు, అన్లెస్ మీరు క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది కదా వస్తే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చండి. కాకపోతే ఎవరు చేస్తే కొంచెం బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంత మార్క్స్ వచ్చిన వాళ్ళు చేస్తే కొంచెం బెస్ట్గా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏకీలో అని అంటే ఓపెన్ కేటగిరీలో ఎవరికైతే 645 వచ్చిందో ఏ కేటగిరీకి సంబంధం లేకుండా మీకు ఇంకా 645+ వస్తే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఏకీలో ఎక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంటే. సో మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీలో ఎవరికైనా 640+ వచ్చి ఉంటే చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కూడా. అర్థమైంది కదా. మీ ఇన్ కేస్ ఈ మార్క్స్ పైన వస్తే మీరు చేసుకోవచ్చు, బెస్ట్లో ఉంటుంది అనమాట వచ్చే ఛాన్స్. అంటే ఈ మార్క్స్ అంటే తక్కువ వచ్చిన కూడా అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే మీకు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మీకు రాదు, మళ్ళీ మనీ రిటర్న్ పడతాయి అనమాట. సో అదే చెప్తున్నాను, ఎవరు అప్లై చేసుకోవచ్చు బెస్ట్ స్కోర్స్ అంటే ఇవి. ఎస్సీ కేటగిరీలో 550 వస్తే మీరు చేయొచ్చు, ఎస్టీ కేటగిరీలో 500 వస్తే చేయొచ్చు అనమాట. ఇవి బెస్ట్ స్కోర్స్. స్పెషల్ కోటా రిజర్వేషన్స్ చాలామంది అడుగుతున్నారు. స్పెషల్ కోటాకి అసలు ఏంటి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది, సపరేటర్ చేసుకోవాలి. చాలామంది క్యాప్ కోటాకి సపరేట్గా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది అంటున్నారు. అదేమి ఉండదండి. మేము ఆల్రెడీ కౌన్సిలింగ్ మీద చాలా వీడియోస్ చేసాము, ఒకసారి చెక్ చేయండి. ఏం లేదండి, మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేలోగానే మీకు మన నోటిఫికేషన్లోనే స్పెషల్ కోటాకి సపరేట్ నోటిఫికేషన్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ సపరేట్ అంటే కాదు, ఒకటే రిజిస్ట్రేషన్. కన్వేర్ కోటాలో ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్లో అందరూ చేసుకోవాల్సిందే. మీరు ఏ స్పెషల్ కోటా అయినా దేనికైనా సరే ఆ రిజిస్ట్రేషన్లోనే అన్నీను. కాకపోతే ఆ రిజిస్ట్రేషన్లో అయిపోయి మీ అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్పెషల్ కేటగిరీకి బిలాంగ్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీ స్పెషల్ కేటగిరీ లైక్ క్యాప్ కోటా డాక్యుమెంట్స్ కానీ, పీడబ్ల్యూ డాక్యుమెంట్స్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ డాక్యుమెంట్స్ కానీ అవి అప్లోడ్ చేయమని స్పెషల్గా మళ్ళీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాడు.
చేస్తాడు. అప్పుడు మీరు అది చేసుకొని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిలో మెరిట్ లిస్ట్ వచ్చి ఆ బేస్ మీద మీకు స్పెషల్ కోటాలో సీట్స్ ఇస్తారనమాట. రిజిస్ట్రేషన్ మాత్రం ఒకటే, కాన్వర్ కోట అండ్ మేనేజ్మెంట్ కాన్వర్ కోట ఎంబీబీఎస్ బీడీఎస్కి మీ ఫస్ట్ చెప్పిన రిజిస్ట్రేషన్. సపరేట్గా క్యాప్ కోటాకి సపరేట్, పీడబ్ల్యూడీ సపరేట్, అసలు సపరేట్ రిజర్వేషన్స్ రిజిస్ట్రేషన్స్ అంటే ఏమీ ఉండవు. ఒకటే రిజిస్ట్రేషన్, అది ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాడు. మీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి స్పెషల్ కోటా అని, అలా అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ లిస్ట్ అయితే వస్తుంది అనమాట. సో అది దీని గురించి కూడా నేను స్పెషల్గా వీడియో చేస్తాను. లైక్ లాస్ట్ టైం ఎవరే రిజెక్ట్ అయ్యి స్పెషల్ కోటాలో ఆ రిమార్క్స్ ఏంటి, మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదు అవన్నీ. ఓకేనా. నెక్స్ట్ చూసుకొచ్చండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. దాని ప్రకారంగా మీకు సీట్స్ ఇస్తారు. ఎస్సీకి వాళ్ళు ఉంటారండి తెలంగాణలో. మీరైతే పర్టికులర్గా మీకైతే ఏక్యూ నుంచే సీట్స్ అనేవి అలాట్ అయితే, సో మీరు పక్కా ఏక్యూలో అప్లై అయితే చేసుకోవాలన్నమాట ఎస్సీ కోటా వాళ్ళు. ఎందుకంటే ఎస్సీ కోటా సీట్స్ మనకు స్టేట్ కోటాలో బిలాంగ్ అవ్వవు. తెలంగాణలో ఉంది వాళ్ళకి చెప్తున్నాను. తెలంగాణ స్టేట్ కోటా వాళ్ళు మీకు ఎస్సీ కోటా కింద మీకు సీట్స్ అయితే ఇవ్వరు. ఏక్యూ ద్వారా మాత్రమే మీకు అవుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏక్యూకి అప్లై చేయాల్సిందే. ఏక్యూ ద్వారానే మీకైతే రెస్పెక్టివ్ కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఏక్యూ అప్లై చేయలేదు స్టేట్ కోటా అంటే స్టేట్ కోటా ఎస్సీ కోటా కింద మీకు సీట్స్ ఇవ్వదు. మీరు హైయర్ క్యాన్సిల్ అయిపోయినట్లే, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి వెబ్ ఆప్షన్స్ రూల్స్ ఏంటంటే సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయండి. చాలామంది అనుకుంటారంటే ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకటేనేమో అనుకుంటారు. కాదు, ఫస్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది. ఎంబీబీఎస్ అలాట్మెంట్స్ అని అయిపోయిన తర్వాత అంతా క్లోజర్ అయిపోయిన తర్వాత బీడీఎస్కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో అదొకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చు మన ఆంధ్రాకి వన్ టైం మనం ముందు చెప్పినట్టుగానే టీఎస్కి రౌండ్ వైజ్ ఉంటుంది అని చూసుకోవచ్చు. ఎంబీబీఎస్ మాపప్ రౌండ్ అయిపోయిన తర్వాత బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అవుతాయి. ముందే చెప్పాను. ప్రయారిటీ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఉంటుంది, నేను వెబ్ ఆప్షన్స్ గురించి చెప్పేటప్పుడు క్లియర్గా మాట్లాడతాను. అండ్ బార్డర్ జోన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అన్ని కాలేజెస్ పెట్టండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు 650 కొంచెం మంచి మార్క్స్ వచ్చిన 600+ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ లీస్ట్ కాలేజీలు నాకు వద్దనుకుని అవి పెట్టరు అనమాట. ఎక్కడ ముందే అక్కడ ఇచ్చేస్తారని. సో మనకు అలా లేదు. బార్డర్ జోన్ ఎక్కడ వచ్చినా సీట్ ఒకటే కాబట్టి మనం అన్ని పెట్టాల్సిందే. ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ గుడ్ దెన్ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. సో చూసుకోవచ్చు, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్ కొంచెం స్టాఫ్ తక్కువ ఉండొచ్చు, ఒక చోట ఎక్విప్మెంట్ తక్కువ ఉండొచ్చు, పేషెంట్ ఫ్లో ఉంటుంది. మీకు ఎండ్ ఆఫ్ ద డే ఇవి తక్కువ ఉండొచ్చు అనమాట. కానీ ఏవైతే ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో అవి చాలా ఎస్టాబ్లిష్డ్ అయి ఉంటాయి, మంచి నేమ్ ఉంటుంది, అక్కడ ఉండే ఎక్విప్మెంట్స్ కానీ అవి కానీ చాలా ఉంటుంది. అక్కడ కూడా పేషెంట్స్ ఫ్లో ఉంటుంది అనమాట. సో ఒకసారి చూడండి, ఎవరైనా న్యూ గవర్నమెంట్కి లేదంటే ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్లో ఏది బెస్ట్ అంటే మమ్మల్ని అడిగితే మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ఓల్డ్ ప్రైవేట్ కాలేజ్ బెస్ట్ అనేది చెప్తాము. సో ఇది ఇంకోటి, మీరు ఎప్పుడైనా చాలా చూసుకున్నారో లేదో కానీ ఎందుకని అందరూ కూడాను ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కాలేజ్ని ప్రిఫర్ చేస్తారు ఓవర్ ప్రైవేట్. అసలు వాటికి ఎందుకు కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి? గవర్నమెంట్ అని ఎందుకంటారు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? లైక్ గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు, ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి కదా, ప్రైవేట్ కాలేజ్లో ఇంకా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది. కానీ ఎందుకు అందరు గవర్నమెంట్ అంటారు? అక్కడికి వెళ్తే మన నాలెడ్జ్ రాదేమో అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చింది? అసలు గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు ఓవర్ ప్రైవేట్ కాలేజ్ అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. ఇన్ కేసు వచ్చి ఉంటుంది కదా మీకు. ఇప్పుడైనా ఆలోచించండి, గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు, ఎవరు అడిగినా సరే ఫస్ట్ నా గవర్నమెంట్ కాలేజ్ ఎందుకని గవర్నమెంట్ కాలేజ్ అంటారు? ఏమైనా రీజన్ తెలుసా మీకు? అండ్ అలాగే వాట్ ఆర్ ద ఫ్యూచర్ యూజెస్ ఏంటి? గవర్నమెంట్ యూజ్ ఉంటే ఫ్యూచర్ యూజ్ ఏంటి? అలాగే ప్రైవేట్ కాలేజ్ ఉంటే ఫ్యూచర్ యూజ్ ఏముంది? మనం న్యూ గవర్నమెంట్ కాలేజ్ని ప్రిఫర్ చేయాలా, ఓల్డ్ ప్రైవేట్ కాలేజ్ని ప్రిఫర్ చేయాలా? మరియు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏది బెస్ట్, గవర్నమెంటా ప్రైవేటా? ఇన్ కేస్ మనము ప్రైవేట్ కాలేజ్ చూస్ చేసుకోవాలంటే ఏవి ఉన్నాయి బెస్ట్ కాలేజెస్? సో ఇది చూడండి, నేను చెప్తాను క్లియర్ కట్గా ఎందుకు ఏంటి అనేది. గవర్నమెంట్ కాలేజ్కి ఏంటంటే మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. మీరు అనుకోవచ్చు ఎస్టాబ్లిష్ అయితే ఆపరేషన్ థియేటర్, అడ్వాన్స్ టెక్నాలజీ, అది ఇదని. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, చాలా ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. మీరు మీ వంతుగా మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మీ క్లినికల్ వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, క్లినికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ప్రైవేట్ కాలేజ్ ఏంటంటే కొంతమంది డాక్టర్స్ ఉంటారు, అక్కడ ఉంటారు, కానీ పేషెంట్స్ ఉంటారు. బట్ ఏంటంటే మ్యాక్స్ ఆఫ్ ద డే ఎవరైనా ప్రైవేట్లో జబ్బులు పెట్టి జాయిన్ అవుతున్నారంటే వాళ్ళు మీ ద్వారా చేయించుకోరు కదా, స్టూడెంట్స్ ద్వారా ఎవరి దగ్గర చేయించుకుంటారు, ప్రొఫెషనల్గా కానీ పీజీ వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా చూస్తారు. అదొకటి ఉంటుంది. అలాగే మీకు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేవి గవర్నమెంట్ కాలేజ్ దొరుకుతారు. అట్ ద సేమ్ టైం ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది, మీకు స్టైఫండ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయండి. మీకు నాలెడ్జ్ పరంగా కానీ ఏంటంటే గవర్నమెంట్లో స్ట్రిక్ట్ ఉంటారు కొంచెం, ప్రైవేట్తో పోలిస్తే మేనేజ్మెంట్ ఏదైనా కూడా లైక్ మీకు అటెండెన్స్ ప్రాబ్లంకి వచ్చినా సరే ఏవైనా కూడాను మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. నాలెడ్జ్ పరంగా కూడా గవర్నమెంట్ కాలేజ్ చాలా బెస్ట్, అక్కడ ప్రొవైడ్ చేసేవి ఏవైనా కూడాను. సో ఇది ఓవరాల్ డిపెండ్ అపాన్ అంతాను, ఫీజు కానీ అవి కానీ ఉన్నదానికి కానీ మొత్తాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ కాలేజ్ అనేది ఒకటి బెస్ట్ అని చెప్తారు అన్నట్టు. మెయిన్ రీజన్ ఏంటంటే క్లినికల్ ఫ్లో అనమాట. మీ క్లినికల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అక్కడ మీరే డాక్టర్స్ మీరే చేస్తుంటారు. ప్రైవేట్లో అలా కాదు, స్పెషల్ జూనియర్ డాక్టర్స్ అలా ఉంటారు. సో అక్కడ మీకు క్లినికల్గా కొంత తక్కువ ఉంటుంది గవర్నమెంట్తో పోలిస్తే, గవర్నమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఇది గవర్నమెంట్ అంటే చాలు, బయట కూడా వాల్యూ యూజీ ఏదైతే ఉంటుందో మెయిన్గా మనకి ఫ్యూచర్లో గవర్నమెంట్ యూజీ చాలా యూజ్ అవుతుంది అనమాట. పీజీ పరంగా కావచ్చు, రేపు పొద్దున మనకి హాస్పిటల్ పెట్టినా కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వడానికి వెళ్ళినా కానీ దేనికైనా
దేనికైనా కూడా మన గవర్నమెంట్ యూజ్ అవుతుంది, ప్రైవేట్ యూజ్ అవుతుంది, అది కూడా యూజ్ అవుతుంది. బట్ గవర్నమెంటా ప్రైవేట్ అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ని చూస్ చేస్తారు. సో దాని బేస్ మీద కూడా గవర్నమెంట్ బెస్ట్ అని ఉంటుంది. అండ్ అలాగే మనం గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకోవాలి, లేదా ఓల్డ్ ప్రైవేట్ అంటే మేము ముందే చెప్పాను ఓల్డ్ ప్రైవేట్ అనమాట. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ అవి ఎస్టాబ్లిష్ అయ్యి ఉండవు, కొత్త వాటిలో కొంత ఎక్కడో చోట తక్కువ ఉంటుంది. కాబట్టి అలాట్మెంట్ ప్రాసెస్కి వచ్చి డౌట్స్ ఏముంటాయంటే, మీకు కింద చెప్పినట్లుగా మెరిట్ లిస్ట్ సార్ అయితే డౌట్ అడిగారు, లైక్ మెరిట్ లిస్ట్ మీద మా నేమ్ రాకపోతే ఏంటి అని. మేము వరే వద్దండి, ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేది ఫైనల్ అనమాట. ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేది ఫైనల్. అప్పుడు అందులో మీ నేమ్ ఉంటే మీరు ఇంకా ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అనమాట వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. అందులో మీ నేమ్ లేకపోతే ఇంకా మీరు ఏం చేసినా లేదు, మళ్ళీ చేంజ్ చేసుకోలేదు, ఏమీ ఉండదు, మీరు నాట్ ఎలిజిబుల్, అంతే సింపుల్గా. ఇంకోటి చూసుకోవచ్చండి, మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ కావాలి అని అనుకుంటే పర్టికులర్గా వెళ్ళి మీరైతే రిపోర్ట్ చేయాలండి కాలేజ్కి. ఫస్ట్ సీట్ వస్తే వెళ్ళి రిపోర్ట్ చేయండి. అసలు సీట్ రావడమే గొప్ప అండి, మాట్లాడదాం. మీరు వెళ్ళి రిపోర్ట్ చేయండి సీట్ని, ఫస్ట్ వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఆ తర్వాత సంగతి తర్వాత చూడండి, మీకు కావాలా వద్దా, నెక్స్ట్ ఫేజ్లో వేరే పెట్టుకుని అప్గ్రేడేషన్ వెళ్దాం, ఏదైనా సరే మీరైతే ఫస్ట్ వెళ్ళి రిపోర్ట్ అయితే చేయండి. అర్థమైంది కదా? రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ఆలోచించండి, ఇది కావాలి మనకు బెస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటే అక్కడ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. కానీ అంతేకాని నేను రిపోర్ట్ చేయనంటే అవ్వదు, మీరైతే విత్ ఇన్ టైంలో వెళ్ళి రిపోర్ట్ అయితే చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ అయితే అది. సో అర్థమైంది కదా? సో రిపోర్ట్ చేసిన మనం ఏం తీసుకెళ్ళాలంటే అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి ఉంటుంది అనమాట. యూనివర్సిటీ ఫీ పే చేశాక 10,600 అంటే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ప్రింట్అవుట్ తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్, ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఒకటి తీసుకోవాలి, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకటి తీసుకోవాలన్నమాట. అండ్ గ్యాప్ సర్టిఫికేట్ కూడాను, మీరు ఏమైనా లాంగ్ టర్మ్ అలా చేసి ఉంటే. ఇంకా అటెస్టెడ్ కాపీస్, నథింగ్ బట్ అన్ని కాపీస్, స్కాన్ కాపీస్ మీరు పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కావాలన్నమాట. ఇది అప్డేటెడ్ కావాలంటే అప్డేటెడ్ అవసరం లేదు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం మనకు అప్డేట్ అయి ఉండాలి, ఈ డేట్కి మీరు చెక్ చేసుకోండి. సబ్ కేటగిరీ ఉంటుంది కదా, ఓబీసీలో బీసీఏ కానీ బీసీబీ కానీ, సో అలా అవన్నీ కూడా మీరు తెచ్చుకోండి ఇన్ కేస్ మీరు అప్లికబుల్ అవుతాయి. అండ్ ఓబీసీ మాత్రం ఓన్లీ ఓబీసీ సెంట్రల్ సర్టిఫికేట్ ఉండాలి ఏఏక్యూకి. నెక్స్ట్ చూసుకోవచ్చు ఎస్సీ వాళ్ళకి ఐపీ సర్టిఫికేట్, మైనారిటీ వాళ్ళకి మైనారిటీ, అండ్ స్పెషల్ కోటా వాళ్ళకి స్పెషల్ కోటా సర్టిఫికేట్స్, మైగ్రేషన్ సర్టిఫికేట్ అనమాట, మీరు ఏమైనా టీఎస్ నుంచి ఏపీకి మైగ్రేట్ అవుతాయి. నెక్స్ట్ ఆయుష్ చూడండి అండి, ఆయుష్ సపరేట్ రిజిస్ట్రేషన్, సపరేట్ కౌన్సిలింగ్ అండి, వీటితో సంబంధమే ఉండదు. అంత ఎంబీబీఎస్ బీడీఎస్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది, మీరేం టెన్షన్ పడకండి, చాలా టైం ఉంది మనకి. అండ్ నవంబర్లో చూసుకోవచ్చు బీడీఎస్ అయిపోయిన తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది, చాలా లేట్గా అవుతుంది ఆయుష్. అండ్ కాలేజ్ లిస్ట్ కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ అన్నీ మేము క్లియర్ కట్ ప్రొవైడ్ చేసాం మా యూట్యూబ్ ఛానల్, చెక్ చేయండి, నేను లింక్స్ అన్ని కింద ఇస్తాను. అండ్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది చెప్పిందే నవంబర్లో స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ అయిపోయాక. సో ఇది మొత్తం చెప్పాము. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎవరైతే ఆయుష్ చూడాలనుకుంటున్నారో. మీకు అర్థమైంది కదా? మీకు ఇంకేమైనా బీకెట్ కౌన్సిలింగ్ పరంగా కానీ, ఫీజ్ స్ట్రక్చర్ కానీ, బాండ్ డీటెయిల్స్ కానీ, కాలేజ్ ప్రయారిటీ కానీ అంటే మేము అన్నీ చేసామండి, అన్ని వీడియోస్ చేసాము. మా కంటెంట్ చాలా వర్త్ఫుల్ కంటెంట్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఈ కమెంట్స్ చూస్తున్నారు కదా, ఇంకా ఈ కమెంట్స్ విషయంలోకి వస్తే ఇక్కడ చూడొచ్చు, మనం ఆల్రెడీ చెప్పాము బీడీఎస్ కట్ ఆఫ్స్ మనం చేసాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తెలంగాణ కూడా చేస్తాము, నెక్స్ట్ రిలీజ్ చేస్తాము, ఆంధ్రాకి ఎక్స్పెక్టెడ్ చేసేసాము. నెక్స్ట్ చూడొచ్చండి, సైమల్టేనియస్గా ఎంబీబీఎస్ బీడీఎస్ కంటే జరగదండి, సైమల్టేనియస్గా సపరేట్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత బీడీఎస్ స్టార్ట్ అవుద్ది. అండ్ స్పెషల్ కోటా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి బ్రో అంటే, మనకి రిజిస్ట్రేషన్ అయిపోయినాక, మీ వెరిఫికేషన్ అయిపోయినాక ఇన్ బిట్వీన్ వస్తుంది, మీరు చెక్ చేయండి. ఫోటో సిగ్నేచర్ ఇవి అవసరం లేదు. అంటే స్పెషల్ కేటగిరీ ముస్లిం అన్నట్టు మనకి స్పెషల్ కేటగిరీ కిందకే రాదండి, మీరు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. బీసీఈ ఉండి ముస్లిం అన్నట్టు ఉంటుంది, మీకు స్పెషల్ కేటగిరీలో ఇవి రావు, ముస్లిం అన్నట్టు రాదు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇంటర్ మార్క్స్లో తప్పు పెట్టాను, 592కి 590 పెట్టాను, మీకు చేంజ్ చేసుకోవడానికి టైం ఇస్తారు కదా, చేంజ్ చేసుకోండి, అది ప్రాబ్లం అవ్వదు. నెక్స్ట్ చూసుకోవచ్చు, ఓసీ అని మాత్రం పెట్టాను, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని పెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూడొచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి, అవసరం లేదు లేటెస్ట్, బట్ ఉంటే బెస్ట్ మీకే. అండ్ బీకెట్ మేనేజర్ కూడా సీట్ కోసం ఏపీలో రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేశారండి, సపరేట్ రిజిస్ట్రేషన్, ఒకసారి చెక్ చేసుకోండి. వీటన్నిటికీ సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి, కౌన్సిలింగ్ అది కూడా నవంబర్లో రిలీజ్ అయితే, మీరేం టెన్షన్ పడకండి. ఆయుష్ వాళ్ళు మేము దాని రిలేటెడ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని వీడియోస్ చేసాము, ఒకసారి చెక్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్లో మేము ఆర్డర్ అనేది పెట్టాము, డిస్టెన్స్ చూసుకోవాలంటే అది కూడా ఒక పాయింట్, డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు, నియర్ బై కావాలనుకున్న వాళ్ళు, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో దీని గురించి వెబ్ ఆప్షన్స్ మీద నేను క్లియర్ కట్ ఒక వీడియో చేస్తాను, మొత్తం లైక్ ఫస్ట్ ఫేజ్లో వస్తే అలాట్ అవ్వాలా లేదా, సెకండ్ ఫేజ్లో వస్తే లేదా దేని మీద డిపెండ్ ఉంటే మొత్తం చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. నెక్స్ట్ వీడియో అదే. సో ఇదండి మన ఈ వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ చాలా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయని అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాం, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చాలా క్రూషియల్ ఒక స్టూడెంట్కి, వాడు ఏ టెన్షన్లో ఉంటాడో ఏముంటాడో మనకేం తెలియదు, పేరెంట్స్ కూడా అలాగే ఉంటారు. సో మీరైతే కమెంట్ చేయండి, లేదా మా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ చూడండి. అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది 24/7, అక్కడ జాయిన్ అవ్వండి. ఇంకా మేము ఫ్రీ మెంటర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఫ్రీ మెంటర్షిప్ కోసం మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ మీరు కాల్స్ ఆర్ నాట్ అలౌడ్ కానీ మీరు టెక్స్ట్ మెసేజ్ చేస్తే అన్నిటికీ రిప్లై ఇస్తాను అనమాట. సో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి.